131 కింది వాటిలో ఏ రాష్ట్రం మహిళలు, బాలికలు మరియు లింగమార్పిడి వ్యక్తులకు ఉచిత ప్రయాణాన్ని అందించే మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది? తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలు, బాలికలు మరియు ట్రాన్స్జెండర్లకు ఉచిత ప్రయాణాన్ని అందించే మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది. అధికారిక ప్రకటన ప్రకారం తెలంగాణ ప్రభుత్వ రవాణా శాఖ 6 హామీలు మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 18న తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మహాలక్ష్మి పథకాన్ని ప్రకటించింది. పథకం ప్రకారం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తుంది. అదేవిధంగా మహాలక్ష్మి యోజన కింద మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు అందజేస్తుంది. తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లోని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో నడిచే పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ బస్సులలో బాలికలు, అన్ని వయసుల మహిళలు మరియు లింగమార్పిడి వ్యక్తులకు ఉచిత ప్రయాణాన్ని అందించడం మహాలక్ష్మి పథకం లక్ష్యం. తెలంగాణలో నివాసముంటున్న బాలికలు, అన్ని వయసుల మహిళలు మరియు లింగమార్పిడి వ్యక్తుల ప్రయోజనం కోసం ఈ పథకం ప్రత్యేకంగా రూపొందించబడింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హైదరాబాద్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇండియన్ రూపీ 10 లక్షలకు పెంచారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఆసుపత్రిలో చేరడం మరియు శస్త్రచికిత్సలు అవసరమయ్యే తీవ్రమైన వ్యాధుల చికిత్స కోసం సంవత్సరానికి 10 లక్షల రూపాయలు వరకు ఆర్థిక రక్షణను అందిస్తుంది మరియు అత్యాధునిక విధానాలకు 10 లక్షల రూపాయలు వరకు ఆర్థిక కవరేజీని అందిస్తుంది. 132 ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాం ఏబీపీ మొదటి డెల్టా ర్యాంకింగ్స్లో తెలంగాణలోని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాం ఏబీపీ దేని ద్వారా ప్రకటించింది? నీతి ఆయోగ్ ప్రకటించిన ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాం ఏబీపీ మొదటి డెల్టా ర్యాంకింగ్స్లో తెలంగాణ రాష్ట్రంలోని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాని బ్లాక్ అగ్రస్థానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్లోని కౌసంబి జిల్లా కౌసాంబి బ్లాక్ రెండో స్థానంలో నిలిచింది. నీతి ఆయోగ్లోని వర్చువల్ ఈవెంట్లో ర్యాంకింగ్లు ప్రకటించబడ్డాయి. ఇందులో దేశవ్యాప్తంగా 329 జిల్లాలు మరియు 500 ఆకాంక్షాత్మక బ్లాక్లు పాల్గొన్నాయి. బ్లాక్ల పనితీరు మరియు జూన్ 2023 నెలలోకి పనితీరు సూచికలలో కాపీలు సాధించిన పురోగతి ఆధారంగా బ్లాక్ల ర్యాంకింగ్ గణించబడింది. తో పాటు 2023 అక్టోబర్ నెలలో ఏడీపీ ర్యాంకింగ్లు కూడా ప్రకటించబడ్డాయి. ఇందులో రాయగడ, ఒడిశా మరియు జముయి, బీహార్ వరుసగా మొదటి మరియు రెండవ ర్యాంక్లను సాధించాయి. ఏడీపీ యొక్క థీమాటిక్ మరియు ఓవరాల్ కేటగిరీలలో అగ్రశ్రేణి ర్యాంకర్లను సత్కరించారు. ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాం ఏబీపీ గురించి ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాం ఏబీపీ జనవరి 7, 2023న ప్రారంభించబడింది. ఏబీపీ భారతదేశంలోని అత్యంత కష్టతరమైన మరియు సాపేక్షంగా అభివృద్ధి చెందని ప్రాంతాలలో పౌరుల జీవన నాణ్యతను మెరుగుపరచడానికి పాలనను మెరుగుపరచడంపై దృష్టి పెడుతుంది. భారతదేశంలోని 27 రాష్ట్రాలు మరియు 4 కేంద్రపాలిత ప్రాంతాలలో 329 జిల్లాల నుండి 500 బ్లాక్లు కార్యక్రమంలో భాగంగా ఉన్నాయి. ప్రోగ్రాం వ్యూహం ఇప్పటికే ఉన్న స్కీమ్ల కలయిక, ఫలితాలను నిర్వచించడం మరియు వాటిని నిరంతరం పర్యవేక్షించడంపై ఆధారపడి ఉంటుంది. వివిధ వాటాదారులతో సంప్రదించి 5 థీమ్లుగా వర్గీకరించబడిన బ్లాక్ల పురోగతిని కొలవడానికి 40 కీలక పనితీరు సూచికలు, కాపీలు ఎంపిక చేయబడ్డాయి. మార్చి 31, 2023 మరియు జూన్ 30,
2023 నాటి మొదటి త్రైమాసికానికి సంబంధించిన 500 ఆస్పిరేషనల్ బ్లాక్ల ప్రాథమిక డేటా 11 మంత్రిత్వ శాఖల నిర్వహణ సమాచార వ్యవస్థ ద్వారా సేకరించబడింది. మొదటి త్రైమాసికంలో చేసిన మెరుగుదల ఆధారంగా 1వ డెల్టా ర్యాంక్ గణించబడింది. 133 న్యూఢిల్లీలో జరిగే వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్కు ఇన్వెస్ట్ ఇండియా ఆతిథ్యమిస్తుంది. న్యూఢిల్లీలో 27వ ప్రపంచ పెట్టుబడి సదస్సుకు ఇన్వెస్ట్ ఇండియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఎంపవరింగ్ ఇన్వెస్టర్స్, ఐపీఎల్ పయనీరింగ్ ఫ్యూచర్ గ్రోత్ అనే థీమ్ కింద 1000 మందికి పైగా హాజరైనవారు. 50 ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఏజెన్సీలు, ఇపలు మరియు వివిధ బహుపాక్షిక ఏజెన్సీలను ఒకచోట చేర్చి కాన్ఫరెన్స్ అతిపెద్దదిగా సెట్ చేయబడింది. ఇన్వెస్ట్ ఇండియా నిర్వహించే ఈ కాన్ఫరెన్స్ ప్రపంచ పెట్టుబడి ప్రమోషన్ ఏజెన్సీల WAIPA యొక్క ఫ్లాగ్షిప్ ఈవెంట్గా పనిచేస్తుంది. ఇది ప్రపంచ పెట్టుబడి ప్రమోషన్ మరియు ఇన్నోవేషన్ వాటాదారులకు వేదిక అవుతుంది. ఇపలు అంతర్జాతీయ సంస్థలు, విద్యా సంస్థలు, ప్రైవేట్ రంగం మరియు స్టార్టప్ల మధ్య సహకారం, వాణిజ్యం, పెట్టుబడులు మరియు జ్ఞాన భాగస్వామ్యాన్ని పెంపొందించడం దీని లక్ష్యం. 134 COP28 సమ్మిట్లో గ్రీన్ రైజింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు యూనిసెఫ్ యొక్క జనరేషన్ అన్లిమిటెడ్ ఏ భారతీయ మంత్రిత్వ శాఖతో సహకరిస్తుంది? యూనిసెఫ్ యొక్క జనరేషన్ అన్లిమిటెడ్ భారతదేశ పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ సహకారంతో దుబాయ్లోని COP28 వద్ద గ్రీన్ రైజింగ్ కార్యక్రమాన్ని ఆవిష్కరిస్తుంది. గ్లోబల్ గ్రీన్ రైజింగ్ చొరవ మరియు గ్రీన్ రైజింగ్ ఇండియా అలయన్స్ అనేది యూనిసెఫ్, జనరేషన్ అన్లిమిటెడ్ మరియు విభిన్నమైన పబ్లిక్, ప్రైవేట్ మరియు యూత్ భాగస్వాములతో కూడిన సహకార ప్రయత్నాన్ని సూచిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది యువకులను సమీకరించడం, వారి కమ్యూనిటీలపై వాతావరణ మార్పుల యొక్క తీవ్రమైన ప్రభావాలను పరిష్కరించడం మరియు వాటికి అనుగుణంగా హరిత కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడాన్ని ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యం. గ్రీన్ రైజింగ్ చొరవ వాతావరణ మార్పుల యొక్క తీవ్ర ప్రభావాలను పరిష్కరించడానికి ప్రపంచ ప్రయత్నానికి అనుగుణంగా అట్టడుగు స్థాయిలో ప్రభావవంతమైన పర్యావరణ చర్యల కోసం యువతను నిమగ్నం చేయడంపై దృష్టి పెడుతుంది. గ్లోబల్ గ్రీన్ రైజింగ్ చొరవ మరియు గ్రీన్ రైజింగ్ ఇండియా అలయన్స్ అనేది యూనిసెఫ్, జనరేషన్ అన్లిమిటెడ్ మరియు విభిన్నమైన పబ్లిక్, ప్రైవేట్ మరియు యూత్ పార్ట్నర్తో కూడిన సహకార ప్రయత్నాన్ని సూచిస్తుంది. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి యూనిసెఫ్ గురించి స్థాపించబడింది. 1946. ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరం, USA. డైరెక్టర్ జనరల్ కేథరీన్ M. రస్సెల్. సభ్యత్వం 192, 135. ప్రభుత్వ పథకాలు మరియు డిజిటల్ క్రెడిట్ గురించి పరిజ్ఞానంతో భారతదేశంలోని సూక్ష్మ సంస్థలకు సాధికారత కల్పించడానికి లఘు ఉద్యోగ్ భారతితో చేతులు కలిపిన కంపెనీ ఏది? MSME రుణాలపై దృష్టి సారించిన ప్రముఖ డేటాటెక్ NBFC, యుగ్రో క్యాపిటల్. ప్రభుత్వ పథకాలు మరియు డిజిటల్ క్రెడిట్ల గురించి అవగాహనతో భారతదేశంలోని సూక్ష్మ సంస్థలకు సాధికారత కల్పించడానికి లఘు ఉద్యోగ్ భారతి, మైక్రో ఎంటర్ప్రైజెస్కు మద్దతు మరియు ప్రోత్సహించడానికి అంకితమైన సంస్థతో చేతులు కలిపింది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రభుత్వ పథకాలపై చిన్న వ్యాపారాలకు అవగాహన కల్పించడం మరియు దేశవ్యాప్తంగా డిజిటల్ క్రెడిట్ను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశం యొక్క అంస్మేలు చాలా కాలంగా దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్నాయి. ఉపాధి కల్పన,
పారిశ్రామిక ఉత్పత్తి మరియు మొత్తం ఆర్థిక వృద్ధికి గణనీయంగా దోహదపడుతున్నాయి. ఈ సహకారం భారతదేశంలోని సూక్ష్మ సంస్థలపై సానుకూల మరియు పరివర్తనాత్మక ప్రభావాన్ని తీసుకురావడానికి, వారి వృద్ధిని మరియు విజయాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ భాగస్వామ్యం కింద యు గ్రో క్యాపిటల్ లఘు ఉద్యోగ్ భారతితో పాటు భారతదేశంలోని 100కి పైగా మైక్రో మార్కెట్లలో సెమినార్లు, వర్క్షాప్లు మరియు ఈవెంట్లను నిర్వహిస్తుంది. లఘు ఉద్యోగ్ భారతితో ఎంపానెల్ చేయబడిన చిన్న వ్యాపారాల నెట్వర్క్కు అవగాహన కల్పించడం మరియు సాధికారత కల్పించడం ఈ ఈవెంట్ల లక్ష్యం. బ్యాంకింగ్ రంగంలో ఇటీవలి అవగాహన ఒప్పందం యూనియన్ బ్యాంక్ కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడానికి యాక్సెంచర్తో సహకరిస్తుంది. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పారిశుధ్య లోన్ అందించడానికి వాటర్.org భాగస్వాములు. జీవిత బీమా ఉత్పత్తులను అందించడానికి కర్ణాటక బ్యాంక్ HDFC లైఫ్తో జతకట్టింది. భారతదేశంలో ఆర్థిక చేరిక మరియు అక్షరాస్యతను ప్రోత్సహించడానికి యాక్సిస్ బ్యాంక్ ఇర్మతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఎలక్ట్రానిక్ బ్యాంక్ గ్యారంటీని జారీ చేయడానికి కోటక్ బ్యాంక్ ఏస్ల్తో భాగస్వామ్యం కలిగి ఉంది. ఫాస్ట్ రెమిట్ ప్లాట్ఫారంను మెరుగుపరచడానికి ఇండస్ ఇండ్ బ్యాంక్ అమెరికస్తో భాగస్వామ్యం కలిగి ఉంది.